హల్లెలూయా హల్లెలూయా. మనకి మహిమ కలుగుగాక. సరే, మంచిది. ప్రార్థన పూర్వకంగా మనం దేవుని వాగ్దానాలు తీసుకుందాం. అయితే మన మధ్య ఉన్న పాస్టమ్మ గారు లేదా ఈ మందిరం కొరకు దేవుడు నెరవేర్పుగా జరగడం కోసం తీసుకెళ్ళి దానికన్నా ముందుగా ప్రార్థన పూర్వకంగా అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాగ్దానం తీసుకుందాం. పిల్లరా, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధైన పాదాలకు వందల స్తోత్రాలయ్యా. నీ ఘనమైన నామాన్ని బట్టి కోట్లాది కృతజ్ఞతలు స్తోత్రం చేస్తున్నాయన్నా. అయా నూతన సంవత్సరంలో అయా మా తండ్రి ప్రభా, అయా మమ్ము ప్రవేశించి పెట్టినందుకే నీకు వందల స్తోత్రం చేస్తున్నాయినా. ఇదిగో నా తండ్రి ప్రభా, గడిచిన కాలం అంతా ప్రభా నీ కృపలో కాచి కాపాడిన దేవానికి వందనైనా. ఇగో కోడి తన రెక్కల చాట తన పిల్లలను భద్రపరిచినట్టుగా మమ్మల్ని రెక్కల చాట భద్రపరిచిన దేవానికి వందనైనా. అయా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత ప్రభా ఈ ప్రియ బిడ్డలందరి ప్రభా నీ రెక్కల చాటును భద్రపరుచున్నాయినా. అయ్యా నీ హస్తాలలో నీ యొక్క కౌగిలిలో భద్రపరుచున్నాయినా. అయ్యా బిడ్డలు మా తండ్రి ప్రభా ఎలాంటి నొప్పులు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి రోగాలు, ఎలాంటి సమస్యలు లేకుండా మా తండ్రి అయ్యా మీరే కాచి కాపాడి భద్రపరిచి ఒక తల్లిలాగా ప్రేమించండి, తండ్రిలాగా లాలించండి. అయ్యా మా తండ్రి బిడ్డల ప్రయాసం మొత్తం, బిడ్డ భారం మొత్తం నీపై వేసించండి. అన్ని విషయాల్లో మా తండ్రి ప్రభా మీరే తోడుగా నీడగా ఉండి సాయం చేయమని కోరుకుంటూ ఈ యొక్క వాగ్దానాలు తీసుకుంటున్నప్పుడు ప్రభా ఈ యొక్క వాగ్దానాలు బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చమని కోరుకుంటూ నీ వాక్యమే బిడ్డలను ప్రభా అయా ఆదరించినట్టుగా మా తండ్రి ప్రభా అయ్యా వాక్యమైన దేవానికి వందనలైనా. నీ వాక్యాన్ని మా తండ్రి ప్రభా బిడ్డ హృదయ బలమైన ముద్రించుకుంటూ మా తండ్రి నీ వాక్కు చేత బిడ్డను బలపరచమని కోరుకుంటూ సమస్త మహిమను పొందుకోమని యేసునామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. సరే, మంచిది. వాక్యం ఒకటి అండి. ఒకటి అండి. యాడి మీరు చదవండి. సరే, మంచిది. ఏమొచ్చిందంటే, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క స్థలాన్ని, ఈ మందిరాన్ని, ఈ యొక్క మందిరానికి వస్తున్న ప్రియబిడలందరినీ కూడా ఆయన ప్రేమించుచున్నాడట. ఆయన దృష్టికి మనము విలువైన వారిగా ఉన్నామంట. ఆయన దృష్టికి మనము ప్రియమైన వారిగా ఉన్నాం కాబట్టి ఆయన దృష్టిలో ఎంతో ఘనమైన వారిగా దేవుడు ఎంచుతున్నాడు. కనుక నిన్ను, నన్ను, ఈ మందిరాన్ని, ఈ స్థలాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజలను ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏంటంట, ఈ స్థలాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ మందిరాన్ని, ఈ గ్రామాన్ని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నానని వచ్చింది దేవుని వాక్యం. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు పాట పాడుతున్నప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఇగో ఇక్కడికి వచ్చి ఇట్లన్నా వచ్చి ఇట్లా వెళ్ళండి, ఇట్లన్నా వచ్చి ఇట్లా వెళ్ళండి. నేను పాట పాడుతూ ఉంటాను. సరే, మంచిది. గడిచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవాని మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పెన్ను అంటే చదువు రైషు
యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చిదివి, ఆయనకి సంపూర్ణమైన బహుమానం ఇస్తారంటున్నాడు. వాక్యం వచ్చిందో లేదో దేవుడు నా పట్ల నెరవేర్చబోతున్నాడు. ఎందుకంటే సంపూర్ణ బహుమానం ఇవ్వబోతున్నాడంటే దేవుడు ఒక రకంగా ఈ ప్రాంతాన్ని, ఈ మందిరాన్ని, ఈ ప్రజలను నాకు సంపూర్ణ బహుమతిగా నాకు ఇచ్చిండు. ఇంకోటి ఏంటంటే 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు ఈ మా పాస్టర్ల మీటింగ్ ఉన్నది. అక్కడ ఒక అన్నిటికీ ఒక అధికారిగా ఒక సర్టిఫికెట్ ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేయండి దయచేసి. 4, 5, 6 ఈ 3 రోజులు ప్రార్థన ఉంటది. ఈ 4, 5, 6 ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే ఇప్పుడు ఉన్నాయి కదా 2 సర్టిఫికెట్లు, వీటికంటే ఇక ముఖ్యమైన సర్టిఫికెట్ రేపు ఇవ్వబోతున్నాడు. అంటే చూడు, ఆయన వాక్యం వచ్చిందో లేదో ఆ బహుమానం సిద్ధంగా ఉన్నది నా కోసం సిద్ధంగా ఉన్నది. అలా 4వ తారీఖు ఇస్తారా, 5వ తారీఖు ఇస్తారా, 6వ తారీఖు ఇస్తారా నాకు ఫోన్ చేసి చెప్పినారు. నేను అక్కడ వెళ్ళాలి, కొంచెం ప్రార్థన చేయండి. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వాళ్ళ సమక్షంలోనే అది ఇస్తారన్నట్టు ఆ సర్టిఫికెట్. అమ్మ సోమ గారిది నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులని గుడారు సమీపించదు. ఇందాక ఈ బిడ్డ నన్ను కాపాడింది దేవుడు, నన్ను కాపాడిన దేవుడు అని అన్నది. అంటే ఏ అపాయం కూడా నీ దగ్గర రాదంట, ఏ అపాయం రాదంట, ఏ తెగులని గుడారు సమీపించదంట. ఆ దేవుడే నీకు కాపుదైషుది. దేవుడు అంటే నాకెంత ప్రేమ ఉంటే ఆ దేవుడు నాకు దొరికిండు. నేనే మిమ్మల్ని నోదార్చు వాడను. ఆమేన్, హల్లెలూయా. దేవుడే మనల్ని ఓదార్చేవాడైనాడు, ఆదరించేవాడైనాడు, కాపాడేవాడైనాడు. అన్ని ఒక మాట చెప్పాలంటే ఈ లోకంలో మనల్ని ఎవ్వరు ఓదార్చలేరు. ఎవరన్నా ఓదార్చారంటే తల్లి, తండ్రి, తర్వాత ఫస్ట్ దేవుడి తర్వాతనే, ఫస్ట్ దేవుడు, తర్వాత తల్లి, తండ్రి. ఎవ్వరు కూడా ఓదార్చలేరు, ఎవ్వరు కూడా మనకు సహాయం చేయలేరు, ఎవ్వరు కూడా మనల్ని ఆదరించలేరు. అంటే ఈ బిడ్డను దేవుడే కుమారి భయపడకు, నిన్ను ఓదార్స్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. రాసుకోరా, నీ రెడ్డి నువ్వు రాసుకో. వీళ్ళిద్దరిది కూడా చదువు. అన్నట్టు వస్తుంది. పుల్లూరి రమణమ్మ గారు లేదా పుల్లూరి రమణ సిస్టర్. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. దేవుడంట ఆ బిడ్డ పట్ల, ఆ కుటుంబం పట్ల ఒక అద్భుత కార్యం జరిగిస్తారంట. అంటే జరిగిస్తాను అంటున్నాడు కానీ కింద ఇంకో మాట ఉన్నది, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు ఆయన మీ హృదయాలను ఆయనకు అప్పచెప్తే గనక ఈ ఒక అద్భుతమైన కార్యాలు, నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో, దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావో, ఎవరి మార్పు కోసమైతే లేదంటే దేని గురించి అయితే ఆశపడుతున్నావో, దేవుడిని పట్ల అద్భుత కార్యం జరిగించాలంటే, ఒక ఆశ జరిగించాలంటే నీ హృదయం ఆయనకు సమీపంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పెట్టలేదా? అయ్యా, ఏం పెట్టలేదు. ఇయరా రైటింగ్ బాగుంది కదా. ఐశ్వర్య ఎవరికి, దేనికి ఐశ్వర్య? ప్రపంచానికి ఐశ్వర్య సుందరి. ఐశ్వర్య సుందరి ప్రపంచానికి. మా కూతురు అంటే ఏమనుకున్నావు? ప్రపంచ సుందరి. ఏపూరి ఏషమ్మ గారు, మీ దేవుడిని యెహోవా మీ పక్షాన యుద్ధము చేయువాడు గనుక భయపడవద్దు. కానీ ఈ తల్లి విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలంటే దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాంటుండు కాబట్టి
ఇక దేని గురించి భయపడద్దు. అంటే ఇక నీ చింత ఎవరితో ఆయన మీద వేయాలి. ఇక నువ్వు దేని గురించి కలవరపడకుండా దేవుడే నాకు తోడుగా ఉన్నాడు, నా పక్షాన ఆయనే యుద్ధం చేస్తాడు, ఆయనే కార్యం జరిగిస్తాడని నువ్వు నమ్మకం ఉంచాలి. నమ్మకం మాత్రం ఉంచాలి. అది తీరా వాక్యాన్ని మర్చిపోవద్దు, మీ మనసులో పెట్టుకోవాలి. మీకు చదువు రాకపోయినా భద్రంగా దేవుడు ఏమంటున్నాను. నిరుడు ఇచ్చినది నాకు ఇంకా ఉన్నది. ఏ పూరి వెంకటమ్మ గారు యెహోవా మీ పక్షాన యుద్ధము చేయను, మీరు ఊరకనే ఉండవలను. అంటే ఇక నువ్వు దేని గురించి ఆలోచించొద్దు. నీ దేవుడే నీ పనులని చక్కబెడతాడు. నువ్వు ఏదైతే జరగాలని ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో దేవుడే నీ పక్షాన్ని అన్ని సమకూరుస్తాడు కనుక నువ్వు దేని గురించి దిగులు పడద్దు. నీ భారాన్ని మొత్తం యెహోవా మీద మోపాలి. అంటే నీ సమస్యను నీ చింత యావత్తు నీ భారాన్ని మొత్తం ఆయన పైన వేస్తే అన్ని ఆయన చూసుకుంటాడు. అదే అదే అందుకే అంటుంది కదా, నువ్వు ఈ సమస్యను తీర్చుకోలేవు గనుక నీ భారాన్ని ఆయన మీద మోపాలి. నీ పక్షాన్ని ఆయనే కార్యం చేస్తాడు, ఆయనే యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. జ్యోతి కదా, జ్యోతి కదా, ఏ పూరి జ్యోతి. వీటికంటే గొప్ప కార్యములు నీవు చూతువు. అంటే వీటికంటే అంటే ఒకవేళ దేవుడు ఆ బిడ్డ పట్ల ఏదైతే కార్యం జరిగించిండో ఇంకా వాటికంటే ఇంక గొప్ప కార్యం చేస్తా అంటున్నాడు. ఏంటంటే కొంచెమే పొందుకున్నది, కొంచెమే, కానీ వాటికంటే కూడా గొప్పగా చేస్తా అంటున్నాడు. గొప్ప కార్యాలు చేస్తా అంటున్నాడు. చేస్తాడు, కానీ ఆయనకు సమీపంగా ఉండాలి. ఇప్పుడు ఆయన వాగ్దానం మన పట్ల నెరవేర్చాలంటే ఆయన వాక్యాన్ని ఒక మాట 10 మంది డాక్టర్లు నీ విలేజ్ లో సూరి కదా, ప్రేమ్ కుమార్ నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలం అతన్ని బలపరచును. హల్లెలూయా. చూసినవా, ఆ బిడ్డ దూరం పోయినా కూడా దేవుని చేయట ఆ బిడ్డ మీద ఎప్పుడు ఉంటదంట. ఒకవేళ ఆ బిడ్డ దూరం పోతుండు అని దేవుని వాక్యం చెప్తున్నది, ఆయన ఎంత దూరం పోయినా కూడా దేవుని చేయట ఆయన మీద ఎప్పుడు ఉంటదంట. అంటే ఏదో ఒక రోజు ఆయన దగ్గర నడిపించుకుంటాడు. అంతేనే కదా. కానీ ఆయన ప్రణాళికలో మనం ఉంటే విడిచిపెట్టాడు. ఆయన ప్రణాళిక మనం ఉంటే విడిచిపెట్టాడు ఏమాత్రం కూడా. నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వెతకట్లేదు అంటే వెతకాల్సిందే వెతకట్లేదు కాబట్టి దేవుని వెతకమని ఆ బిడ్డకి చెప్తున్నాడు. ప్రత్యక్షం అవుతుందంట. అప్పుడు ఆ బిడ్డకు ప్రత్యక్షం అవుతుందంట. బాబాయ్ వాళ్ళు ఉన్నారా? సురేష్ ఏమవుతాడు? హల్లెలూయా. మేరీ గారు, ప్రభు నీకు తోడై ఉండును గాక. దేవుడు తోడై ఉన్నాడు. వెలిసేగిరి పట్టణంలోకి మారుస్తాడు. ఇది నాది. ఏ పూరి జ్యోతి గారు,
అక్కడ ఒక జ్యోతి, ఇక్కడ ఒక జ్యోతి, ఇక్కడ ఒక జ్యోతి, అక్కడ ఒక జ్యోతి, ఈ ఇంట్లో ఒక జ్యోతి, ఆ ఇంట్లో ఒక జ్యోతి, ఆ ఎదురింట్లో ఒక జ్యోతి, పక్కింట్లో ఒక జ్యోతి, వెలుగుతూనే ఉంటాయి ఎప్పుడు. ఎప్పుడు ఎదుగుతూనే ఉంటాయి జ్యోతులు. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయములే కాంతిగా ఉండును. అంటే నీ బ్రతుకంట మధ్యాహ్నం ఏ విధంగా అయితే ప్రకాశవంతంగా, పగలు ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో ఒక జ్యోతిలాగానే నీ బ్రతుకులో ఒక జ్యోతిలాగా వెలుగులాగా ఉంటదంట నీ బ్రతుకు. హల్లెలూయా. మంచిగా వచ్చింది. బతుకు ఈ ఆలోచన సూర్యుడు ఏ విధంగా వెలుగుంటాడో అలా వెలుగుంటదంట. అట్లా నవ్వితేనే నీ కళ. శ్యామ్దది. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. అంటే మేలు చేసే విషయంలో ఆయన మర్చిపోయేవాడు కానే కాదంట. ఆయనకు నేను మీకు నిబంధన చేస్తా అంటున్నాడు దేవుడు. ఏది తమ్ముందా? ఫస్ట్ వచ్చిన వాగ్దానమే కరెక్ట్ ఉందమ్మా. వెతకట్లేదు దేవుని హృదయపూర్వకంగా వెతికితే దొరుకుతుంది. ఆయన సమీపంగా ఉంటాడు. ఆరాధిస్తే దేవుడు అతి సమీపంగా ఉన్నాడు దర్శించడానికి. అది జరుగుతుంది. దేవుడు నెరవేరుస్తానికి. సురేష్ కా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆమేన్. నిన్ను స్వస్థపరచు యెహోవా అంటే ఒక స్వస్థపరచు అంటే ఒక ఏదో బలహీన బలహీనత అనేది కాదు. ఆదరించే విషయం కావచ్చు, స్వస్థపరిచే విషయం కావచ్చు, బలపరిచే విషయం కావచ్చు, ఆదరించే విషయం కావచ్చు, ఇలా అన్ని విషయాల్లో కూడా అంటే నేను తప్ప నీకు వేరే దిక్కు లేదన్నట్టుగా ఒక్క మాట చెప్పాలంటే అంతే కదా. మరిగా నేను స్వస్థపరిచేదైనా నేనే, నేను బాగు చేసేదని నేనే, నేను విడిపించేదని నేనే, రక్షించేదని నిన్నే, పోషించేదని నిన్నే, కాపాడేదని నిన్నే, నీకు సహాయం చేయాలని నేనే. నేను తప్ప వేరే దేవుడు లేడు. అది అంటే ఒక మాట. ఎందుకంటే ఒక్క మాట ఎన్ని అర్థాలు వస్తాయి తెలుసా? అంతేనా కదా. కానీ మనం చాలా వరకు మనకు ఇక్కడ పోతే పని అయితే అనుకున్నప్పుడు మనం ఎక్కడ పోయినా పని కాదు, లాస్ట్ కి ఆడికి పోతేనే పని అవుతుంది. అంతేనే కదా. కానీ ఈ సత్యాన్ని మనం చాలా వరకు గ్రహించలేం. కానీ చాలా మంది, కొంతమంది జ్ఞానంతో ఆలోచించి తొందరలోనే తెలుసుకుంటారు. కొంతమంది ఏమో జీవిత కాలం అంతా పడుతుంది దాన్ని తెలుసుకునేసరికి. నిజం తెలుసుకునేసరికి చాలా సమయం, జీవితం వృధా అయిపోతుంది అన్నట్టు. అంతేనే కదా. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంట దేవుని లేఖనం. అలాగే మనం ఎప్పుడైనా సరే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, దేని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంతేనే కదా. ఇప్పుడు చిన్న సమస్య వచ్చినప్పుడు ఒక మందుగోలు వేసుకుంటే పోతుంది, తగ్గుతుంది. ఆ దాన్నే నువ్వు అశ్రద్ధ చేస్తే సూదులు వేయాల్సి వస్తుంది, గ్లూకోజ్ బాటిల్ పెట్టాల్సి వస్తుంది, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అంతవరకు పెరిగిపోతుంది సమస్య. అదే ఆ సమస్యను గుర్తించి దానికి ఇంత ట్రీట్మెంట్, ఇంత ఆయింట్మెంట్ పూస్తేనో చిన్న టాబ్లెట్స్ వేస్తే తగ్గిపోతుంది. అంటే దీన్ని మనం గమనించుకోవాలి మనమే. అంటే ఒకసారి మనమే పరీక్షించుకోవాలి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి లోపం అని ఒక్కసారి మనమే. అంటే ఇంత ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అంటే పోయిన సంవత్సరాల జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉన్నది అన్నట్టుగా మనం ఆలోచించుకోవాలి.